రాజ్యాంగం అమలు చేసి 75 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో రాజ్యాంగం వల్లే భారతదేశం అంతా ఐక్యంగా ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 6 నెలలు బట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా, అంబేద్కర్ గారు తెచ్చిన చట్టాలు అపహాస్యం చేసే విధంగా వారి మనుషులు కాని వాళ్ళ మీద, ప్రజాస్వామ్యంలో ఏ మనిషి అన్నా ఒకటే, కానీ వారి మనుషులు కాని వాళ్ళ మీద, వారికి ప్రత్యర్థి వర్గం మీద అణిచివేత ధోరణి ఈ రాష్ట్రంలో చాలా నిరంకుశంగా జరుగుతుంది. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పైనుంచి చూసి ఖచ్చితంగా వీళ్ళకి తగిన విధంగా శాస్తి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కేసులు ఓన్లీ సోషల్ మీడియా మీదే 17 కేసులు పెట్టడం జరిగింది. నేను పోలీసుని క్వశ్చన్ చేశాను, ఏంటిది కనీసం యాక్టివ్గా లేని వాళ్ళ మీద కూడా కేసులు పెడతారంటే 2 సంవత్సరాల ముందు ఒక లైక్ కొట్టేటట్టు ఎప్పుడో, అందుకని కేసు పెట్టారట. అవి బెయిలబుల్ సెక్షన్స్ అయినా సరే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వేసి వాళ్ళని కోర్టులో హాజరుపరిచి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఒక పార్టీని టార్గెట్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను గమనించింది ఏంటంటే గత 10 సంవత్సరాల క్రితం నుంచి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా అత్యుత్సాహంతో పోస్ట్ పెడితే అది 1% మాత్రమే. జనసేన, టీడీపీ వాళ్ళు 99% అసభ్య పదజాలం కానీ అత్యుత్సాహంతో కానీ పోస్టులు పెడతారు. కానీ 99% తప్పు చేసే వాళ్ళ మీద ఏ రకమైన శిక్షలు లేవు. 1% అత్యుత్సాహం చూపించే వాళ్ళ మీద రకరకాలుగా కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వేధించడం జరుగుతుంది. ఇక తుని విషయానికి వచ్చేసరికి రాష్ట్రం అంతా ఒకలా ఉంటే తునిలో ఒకలా ఉంది. ఇక్కడ మామాల్లుళ్ళ పరిపాలన, అల్లుడేమో కల్లాపెట్టి దగ్గర కూర్చోవడం, మామేమో పేదల మీద, అమాయకుల మీద కేసులు పెట్టి వేధించడం చూస్తుంటే ఈ పరిపాలన ప్రజలు గమనిస్తున్నారు. మీరు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతుంది, మమ్మల్ని ఎవరో గమనించట్లేదని మీరు అనుకుంటున్నారేమో. మీరే తేటకుండా తోటలో గెస్ట్ హౌస్లు లేరు, ప్రజల మధ్యలోనే ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు. మీరు చేసే కార్యకలాపాలన్నీ కూడా ఈ తుని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటాం. ఎప్పుడు కూడా వెనకాలే ఉంటాం. ఖచ్చితంగా ఏ కేసు వచ్చినా సోషల్ మీడియానే కేసు కాదు, అక్రమ కేసులు ఏదన్నా సరే ఎదుర్కొంటాం. ఖచ్చితంగా క్యాడర్కి అండగా నిలబడతామని తెలియజేసుకుంటాం. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. మీరు పసుపు చొక్కాలు వేసుకుని, యూనిఫామ్ వేసి పసుపు చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేయొద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నేను పసుపు చొక్కాలు వేసి ఉద్యోగాలు చేస్తే మేము ఎప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మీరు ఎప్పుడు ఉద్యోగాల్లోనూ ఉండరు. రిటైర్ అయ్యే పరిస్థితులు వస్తాయి, చాలా వస్తాయి. మేము ఎప్పుడు అపోజిషన్లోనే ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.